రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 దశల్లో జరిగే ఈ ప్రక్రియలో మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుంది. స్వీయ ధృవీకరణ ద్వారా లెక్కలు సేకరించేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర జనాభా లెక్కల డైరెక్టర్ ఐఏఎస్ అధికారి భారతి హోల్కేరి తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్ ప్రత్యేకతలేంటి, వివరాలను ఎలా నమోదు చేసుకోవాలి లాంటి అంశాలను వివరించిన భారతి హోల్కేరితో ఈటీవీ ప్రతినిధి భాస్కర్ ప్రత్యేక ముఖాముఖి. జనగణనకు సమయం ఆసన్నమైంది. తెలంగాణలో మొట్టమొదట జరిగే ఈ జనగణన కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఏప్రిల్ 26 తారీఖు నుంచి ప్రారంభమవబోతున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి మనతో మాట్లాడేందుకు జనగణన డైరెక్టర్ భారతి హోల్కేరి ఉన్న వారిని అడిగి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా జరుగుతుంది, ఇది తప్పనిసరిగా లేకపోతే దీని తర్వాత రెండో దశ ఎలా ఉండబోతున్న విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. తెలంగాణలో మొట్టమొదట జరగబోయే జనగణన కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత మన రాష్ట్రానికి మొదటి జనాభా గణన. దాంతోపాటు ఈ 27 సెన్సస్కి కూడా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఎందుకు అంటే మొదటి బారిగా మనము డిజిటల్ రూపంలో అన్ని సమాచారాన్ని సేకరిస్తున్నాము. అలాగే స్వీయ గణన అనే కొత్త ఇనిషియేటివ్ని కూడా తీసుకుని రావడం జరిగింది. దీంతోపాటు కులగణన కూడా చేయడం జరుగుతుంది. సో ఈ స్వీయ గణన మనము రేపు నుంచి అంటే ఏప్రిల్ 26 నుంచి మే 15 తేదీ వరకు మనము రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏదంటే ప్రజలకి నేరుగా ఈ ప్రక్రియలో పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశం. అంటే ఎన్యూమరేటర్ మీ ఇంటికి రాకముందే ఫేజ్ 1కి మొదటి దశ హెచ్ఎల్ఓ అని పిలుస్తాం, దీనిని ఇండ్ల గణన అని పిలుస్తాము. సో దీనికి సంబంధించిన ఈ క్వశ్చనేర్ అన్ని కూడా ముందే ఫిల్ చేసి దాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా ఇది వాళ్ళు సబ్మిట్ చేయడానికి ఒక మంచి అవకాశం. ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చి ఈ డేటాని మొత్తం కన్ఫర్మేషన్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఏదంటే se.census.gov.in అని. సో దీంట్లో చాలా అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా సులభంగా కూడా ఇది మనము చేసుకోవడానికి అవకాశం ఉంది. సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి సహకారం అందించండి. ఎలాంటి భయం అవసరం లేదు. మీ డేటా ప్రైవసీ అవ్వచ్చు, మీ డేటా సంబంధించిన ప్రొటెక్షన్ అవ్వచ్చు, అలాగే మీరు పొందుతున్న వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలాంటి సంబంధం లేదు. మీ డేటా 100% ఖచ్చితంగా ప్రొటెక్ట్ అవుతుంది, కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయబడుతుంది. ఆ డేటా ఎవరితో కూడా షేర్ కాదు కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత ఉంటుంది. ఆ చట్టంలోనే చాలా ఖచ్చితంగా డేటాని గోప్యంగా ఉంచాలని కూడా ఉంది కాబట్టి మీ డేటా గురించి ఎలాంటి భయం అవసరం లేదు. మీరు ఖచ్చితమైన సమాచారం ఇస్తేనే సరైన పాలసీ కానీ సరైన ప్రణాళిక కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే సమాచారాన్ని బట్టియే పాలసీలు ఫార్మ్ అవుతాయి కాబట్టి, అలాగే మీరు సరైన సమాచారం ఇస్తేనే సరైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేటర్ సూపర్వైజర్కి సహకరించాలి, సరైన సమాచారాన్ని ఇవ్వాలి అని కోరుతున్నాను. సో మొత్తంగా జనగణన కోసం 33 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. ఈ 33 ప్రశ్నలు ఎలాంటివి? ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కావచ్చు, ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందా? ఈ 33 సమాచారం అంటే మనం దాన్ని కూడా కొన్ని కేటగిరీగా కూడా విభజించుకోవచ్చు. మొదటి కేటగిరీ ఏదంటే వాళ్ళు నివసిస్తున్న ఆ ఇంటికి, ఆ బిల్డింగ్కి సంబంధించిన కొన్ని వివరాలు తీసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే రూఫ్ దేంతో చేయబడినది, అలాగే ఫ్లోర్ దేంతో చేయబడినది, గోడలు దేంతో చేయబడినాయి, ఇలాంటివి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ ఇంట్లో ఏదంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి, సో ఇలాంటివి తీసుకుంటాము. సో అదే కాకుండా ఆ హౌస్ హోల్డ్కి సంబంధించిన డేటా కొన్ని కలెక్ట్ చేస్తాము. అంటే హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఎవరు, ఆయన కులగం ఏంటి, అలాగే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది పెళ్ళి అయిన జంటలు ఉన్నారు, ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాం. సో ఇంకా ఒక కేటగిరీ ఏదంటే మౌలిక వసతులు, వాళ్ళకి అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, అది డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, కుకింగ్ ఫ్యూయల్ అవ్వచ్చు, కిచెన్ అవ్వచ్చు. సో ఇలాంటివి కొన్ని తీసుకుంటాము. అలాగే వాళ్ళకున్న కొన్ని ఫెసిలిటీస్ అనొచ్చు, అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా వాళ్ళకి, అలాగే వాళ్ళకి మొబైల్స్ కానీ ల్యాండ్లైన్ కానీ ఉన్నాయా, అలాగే టెలివిజన్ ఉందా, అలాగే 2 వీలర్ 4 వీలర్ ఇలాంటివి ఉన్నాయా, అలాగే వాళ్ళు జనరల్గా సేవించే ధాన్యం ఏంటి. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీద ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా చేసుకున్నప్పటికీ కూడా, లేదా ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ చేసే ముందు కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ని కూడా అడగకూడదు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పైన గ్రామీణ ప్రాంతాల వాసులకు ఎలాంటి అవగాహన లేకపోవచ్చు. సో అలాంటి సందర్భాల్లో వారికి ఎలాంటి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు? ఒకవేళ చెప్పాలంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ తప్పనిసరి అని చెప్తారా?
16 సంవత్సరం తర్వాత జరుగుతున్న ఈ ప్రక్రియ కాబట్టి సో ఖచ్చితంగా తెలుసు, చాలా మందికి కూడా అవగాహన ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో మాత్రమే కాదు, అర్బన్ ప్రాంతంలో కూడా ఈ యొక్క సమస్య ఉండే అవకాశం ఉంది. సో దానికోసం చాలా రకమైన పబ్లిసిటీ ఇనిషియేటివ్స్ కూడా చేస్తున్నాము. అంటే ట్రైన్స్లో అవ్వచ్చు, లేదా బస్సెస్ మీద అవ్వచ్చు, మెట్రో మీద అవ్వచ్చు, అలాగే వీడియోస్ అన్ని, టీవీ యాడ్స్ అవ్వచ్చు, న్యూస్ పేపర్ యాడ్స్ అవ్వచ్చు, రేడియో జింగల్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన సెన్సస్కి సంబంధించిన పాటలు కావచ్చు, ఇలాంటి చాలా రకమైన పబ్లిసిటీ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. అదే కాకుండా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఇది ఆప్షనల్ కాబట్టి ఒకవేళ ఎవరైనా చేయలేని పరిస్థితిలో ఉంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మీ ఇంటికి ఎన్యూమరేటర్ వస్తారు. మీరు ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేస్తే కన్ఫర్మ్ చేసేస్తారు. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయని పరిస్థితిలో దాన్ని నార్మల్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఎవరికి ఎలాంటి భయం లేదు. జనగణనతో పాటు కులగణన కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? 2027లో ఇది ఒక స్పెషల్ అలాగే యూనిక్ ఫీచర్ అని అనొచ్చు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి బారిగా ఈ కులగణన అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సెన్సస్ ద్వారా జరుగుతుంది. దీనికి సంబంధించింది ఏదంటే మొదటి దశలో హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మాత్రమే వాళ్ళది తీసుకుంటాం కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీ అదర్స్ అనే ఒక కేటగిరీలో తీసుకుంటాము. కులానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా మనము వచ్చే సంవత్సరం పాపులేషన్ ఎన్యూమరేషన్ దశలో చేసే ముందు ప్రతి ఒక్కరిది కులానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించబడుతుంది. మొదటి దశ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిన తర్వాత రెండో దశ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మొత్తంగా తెలంగాణలో జనగణన ఎప్పటిలో పూర్తి అవ్వచ్చు అని చెప్పి మీరు చెప్తారు? మొదటి దశకి ప్రతి ఒక్క అంటే మొత్తం దేశంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే ఒక 30 రోజుల పాటు ఈ ఒక ఫేజ్ 1 అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మనకి మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు కూడా ఉంటుంది. కానీ ఫేజ్ 2 అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒకే టైంలో జరుగుతుంది. అది 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. సో ఇది మొత్తంగా తెలంగాణలో మొట్టమొదటిసారి జరగబోయే జనగణన గురించి తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతీ హోరికల్ చెప్తున్న వివరాలు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం తప్పనిసరి కాదని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ తర్వాత రెండో దశ జనగణన ఉంటుందని, సో అప్పుడు ఎన్యూమరేటర్ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని చెప్పేసి అది మాత్రమే ఫైనల్ అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా సహకరించాల్సిందని వారు కోరుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.